ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. జై దత్త గురుదత్త. జై దత్త గురుదత్త. జై దత్త గురుదత్త. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు అందరికీ కూడా ముందుగా సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. నిన్న 24వ ఎపిసోడ్లో అలర్కుడి యొక్క కథ మొదలుపెట్టాం. మదాలస చివరి పుత్రుడైనటువంటి అలర్కుడు. ఆ అలర్కుడు కాశీరాజు వల్ల ఓడిపోయి తల్లి ఇచ్చినటువంటి ఉంగరాన్ని తెరిచి చూసి దాంట్లో ఉన్నటువంటి 2 శ్లోకాలని చదువుకొని దత్తాత్రేయుణ్ణి ఆశ్రయించాడు. అప్పుడు అలర్కుడికి దత్తుడు ఉపదేశించినటువంటి యోగ మార్గాన్ని మనం దర్శనం చేస్తూ ఉన్నాం. ఈరోజు దాన్ని 25వ భాగంలో కొనసాగిద్దాం. నిన్న చివరిలో దత్తాత్రేయ స్వామి చెబుతూ మానవుల యొక్క మనస్సులో ఒక మహా చెట్టు ఉంది అన్నారు, ఒక వృక్షం. ఆ చెట్టుకి బీజం అహం అనేది అని, మమ అనేది కాండంగా ఉన్నదని, ఆ చెట్టు మోక్ష మార్గానికి అడ్డంగా ఎదుగుతుందని, మూఢులు ఇటువంటి చెట్టు యొక్క వృక్షం యొక్క నీడకి చేరతారని, దీన్ని పెంచి పోషిస్తూ ఉంటారని కూడా చెప్పాడు. దాన్ని కొనసాగిద్దాం ఈరోజు 25వ ఎపిసోడ్లో. సంసారం అనేటువంటి మహాయాత్రలో అలిసిపోయి భ్రాంత చిత్తులై మానవుడు ఈ చెట్టు నీడకి చేరతాడు. అలా చేరుకున్న వాడికి సుఖం అనేది ఏ విధంగా లభిస్తుందయ్యా మహారాజా? సత్సంగం అనేటువంటి రాయి మీద బాగా పదును పెట్టినటువంటి జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో ఈ మమత అనేటువంటి భయంకరమైన వృక్షాన్ని నరికి వేయగలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఆత్మ మార్గం గోచరిస్తుంది అన్నాడు. చూసారా? సత్సంగం అనేటువంటి రాయి మీద పదును పెట్టాలట. ఏ ఖడ్గానికి? జ్ఞానం అనే ఖడ్గానికి. చూసారా? ఆ ఖడ్గంతో మమత అనేటువంటి అహం అనేటువంటి ఆ చెట్టుని నరికేయాలి. అటువంటి వాడికి మాత్రమే ఆత్మ మార్గం కనపడుతుంది అంటున్నాడు దత్తాత్రేయ స్వామి. అటువంటి వాళ్ళు ఆ చక్కటి దారిలో ప్రయాణించి శాంతము నిష్కంటకమైనటువంటి బ్రహ్మ పదాన్ని చేరుకుంటారు. బ్రహ్మ అనేటువంటి పదం అది ఒక వనంతో పోల్చాడు. అప్పుడు అక్కడ పునరావృత్తి రహితమైనటువంటి నివృత్తిని అందుకోగలుగుతారు. పాంచభౌతికమైనటువంటి పంచభూతాలతోటి నిర్మాణమైనటువంటి ఈ స్థూల దేహం నువ్వు మాత్రం కావు, నేను కాదు. పంచ తన్మాత్రల యొక్క అధికమైనటువంటి అంశతో ఏర్పడినటువంటి ఈ సూక్ష్మ శరీరం నువ్వు కాదు, నేను కాదు. పంచ తన్మాత్రలు అంటే పంచభూతాలకి 5 గుణాలు ఉంటాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. శబ్దం ఆకాశానికి ఉంటుంది, స్పర్శ గాలికి ఉంటుంది, రూపం అగ్నికి ఉంటుంది, రసం నీళ్లకు ఉంటుంది, గంధం భూమికి ఉంటుంది. అందుకనే చూడండి, ఎంతో కాలం ఎండలు కాసి ఒక జల్లు పడేసరికి ఆ భూమి తడిసి భూమి నుంచి ఒక అద్భుతమైనటువంటి ఒక సువాసన వస్తుంది. అదే భూమికి ఉండే గంధగుణం. ఓ రాజా, గుణాత్మకము సంఘాత రూపమైనటువంటి ఈ దేహంతో ప్రధాన పురుషుణ్ణి దర్శించగలుగుతావా? మేడిపండు, ఒక మశకం, నీళ్లు, చేప, ముంజగడ్డి,
వీటి సంబంధం లాంటిదేనయ్యా క్షేత్రము యొక్క ఆత్మల యొక్క సంబంధం అన్నాడు. నీటి లోతును తెలుసుకున్నావు, నాకు సంతోషం కలుగుతోంది. అలర్కుడికి దుఃఖం తొలగిపోయింది. కానీ మళ్ళీ అదే విషయాలు, రాజ్యం, రాజ్య భోగాలు, దురాక్రమణ, యుద్ధం జ్ఞాపకం వస్తున్నాయి. దుఃఖం తొలగినట్టే తొలగింది, మళ్ళీ వచ్చి ఆవరిస్తోంది, బాధ పెడుతోంది. అందువల్ల శాశ్వతంగా దుఃఖాన్ని తొలగించుకోవాలి అనుకున్నాడు. అలర్కుడు దత్తాత్రేయులు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఓ దత్తప్రభు, నీ దయ వల్ల నాకు జ్ఞానోదయం అయింది. ప్రకృతి పురుషుల యొక్క వివేకం కూడా నాకు వచ్చింది. నేను అంటే ఏమిటో నాకు అర్థమైంది. నా దుఃఖం కొంత ఉపశమించింది. కానీ ఈ స్థితి నాలో స్థిరంగా నిలబడాలి అంటే నాకు మార్గం ఏంటో తెలియటం లేదు. మళ్ళీ అజ్ఞానం ఆవరించి అప్పుడప్పుడు మళ్ళీ నన్ను దుఃఖాన్ని కలిగిస్తాయేమో అనిపిస్తోంది. అందువల్ల దుఃఖరహితమైనటువంటి స్థితిని నాలో స్థిరపరచుకునేటటువంటి ఒక ఉపాయం మీరే చెప్పాలి. ప్రకృతి యొక్క బంధాన్ని శాశ్వతంగా తెంచుకోవటం ఎట్లాగో నాకు ఉపదేశించండి. మళ్లీ జన్మ లేకుండా నిర్గుణమైనటువంటి పరబ్రహ్మతో శాశ్వతంగా ఐక్యం పొందగలిగేటటువంటి మార్గాన్ని మీరే నాకు చూపించాలి. మీరు తప్ప నాకు అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అన్నాడు. అనుగ్రహించు స్వామి. అలర్కుడి యొక్క ఆర్తితో కూడినటువంటి ప్రార్థనని దత్తుడు అంగీకరించాడు, మన్నించాడు. అతడిలో ఉన్న భక్తిని, ఆర్తిని గుర్తించి అతి రహస్యమైనటువంటి యోగ విద్యని ఉపదేశించటం మొదలుపెట్టాడు. ఇది చాలా తార్కికమైనది, గహనమైనది. చాలా పెద్దగా మనస్సు పెడితేనే అర్థమవుతుంది. అంటే డ్రైగా ఉంటుంది సబ్జెక్ట్. ఇది ఏదో కథలాగా ఉండదు కాబట్టి మనకు కొంచెం మనస్సు పెడితేనే మన బుర్రలోకి ఎక్కుతుంది. చెప్పేవాడికి కూడా కష్టం, వినేవాడికి ఇంకా కష్టం. దత్తప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఓ అలర్కన రూపాల, నీ జిజ్ఞాసకు ఆనందంగా ఉంది. నాకు ఈ రహస్య విద్యను నీకు ఉపదేశిస్తాను, శ్రద్ధగా గ్రహించు. ప్రకృతి, పురుషుడు వీళ్ళిద్దరూ వేరు వేరని తెలుసుకున్నావు కదా. పురుషుడు ఆ ప్రకృతి గుణాలతో కలిసిపోకుండా బ్రహ్మ పదార్థంతో కలవడమే మోక్షము అంటే. అంటే ప్రకృతి గుణాలతో కలిసిపోకూడదు, కేవలం పరబ్రహ్మతో కలవాలి. అది మోక్షం. ఈ శరీరం తుచ్చమైంది, నశ్వరం, నాశనం అయిపోతుంది. అయినా ఇది పూర్తిగా తిరస్కరింప తగినటువంటిది, అలాగే విడిచిపెట్ట తగినది కాదు. తిరస్కరించటానికి వీల్లేదు పూర్తిగా, అట్లా అని దీన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఎందుకని? ఈ శరీరం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. శరీరమాద్యం కలు ధర్మ సాధనం అని కదా వేదం చెప్పింది. ధర్మ సాధనకి, కర్మ సాధనకి మూలం ఈ శరీరమే. ఈ శరీరంతోనే స్థిరమైనటువంటి వివేకాన్ని సంపాదించుకోవాలి సాధకుడు అనేవాడు. వివేకం వల్ల మమకారం, మమకారం వల్ల సంఘం, సంఘం వల్ల దుఃఖం కలుగుతాయి. కాబట్టి ముందుగా సంఘాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే ఎవరికైనా యోగ సిద్ధి కలిగే అవకాశం ఉంది. అదే ముక్తి అంటే. వీటిని తొలగించుకుంటూ వెళుతూ సంఘాన్ని గనక వదిలించుకుంటే అప్పుడు వాడిలో ఉన్న మమకారం అనేది నశించిపోతుంది. మమకారం నశించిపోయిందా వాడిలో వైరాగ్యం ఉదయిస్తుంది. ఈ వైరాగ్యం రాగానే సృష్టిలో ఉన్నటువంటి సమస్త పదార్థాలలో వీడికి దోషాలే కనిపిస్తాయి. అంటే దీన్ని తీసుకుందాం, దీన్ని అనుభవిద్దాం అనేటువంటి ఆలోచన రాదు. ప్రతిదీ దోషభూయిష్టంగానే కనిపిస్తుంది. దోషాలు ఎప్పుడైతే కనిపించాయో ఆ పదార్థాల మీద అనురాగం కలగదు. చూసారా? అందువల్ల జ్ఞానికి ఉన్నటువంటి చోటనే ఇల్లు. జ్ఞానికి ఎక్కడ ఉంటాడో అదే ఇల్లు.
ఆయన తినేదే భోజనం. దేని మీద మమకారం ఉండకూడదు. గుడిసెలోనైనా ఉండాలి, గుడారంలో ఉండాలి. ఏది దొరకకపోతే చెట్టు కింద ఉంటే అదే ఇల్లు. ఒకరోజు పంచపక్ష వరవాణాలు దొరకచ్చు, ఒకరోజు గంజే దొరకచ్చు. అందువల్ల తాను ఏది తింటాడో అదే భోజనం. దేని మీద మమకారం ఉండదు, అభిలాష ఉండదు. ఈ కొంచెం వైరాగ్యాన్నే జ్ఞానము అని పిలుస్తారు. ఇదే మోక్ష సాధన. తక్కినదంతా అజ్ఞానమే. అయితే జ్ఞానం, వైరాగ్యం ఈ రెండు కూడా పరస్పర పోషకాలు. జ్ఞానం దొరికితే వైరాగ్యం దొరుకుతుంది. వైరాగ్యం వస్తే జ్ఞానం సంపార్జించాలనే ఆలోచన పుడుతుంది. చూసారా? అంటే ఇంటర్ రిలేటెడ్ అన్నమాట. విరాగి, జ్ఞాని అనేవి కూడా పూర్ణార్థంలో ఒకటే. ఈ విరాగి ప్రారబ్ధాలని అనుభవిస్తూ నిష్కామ కర్మలు చేసుకుంటూ క్రమంగా మోక్షాన్ని పొందుతాడు. అటువంటి వాడికి మరిక పునర్జన్మ లేదు. సకామంగా కర్మలను గనక చేస్తూ ఉంటే, నిష్కామ కర్మలు చేస్తూ ఆ తరువాత క్రమంగా ముక్తి పొందుతాడు. ముందు సకామంగా కర్మలు చేయాలి. అలా సకామ కర్మలు చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఆ కామ్య కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి మళ్లీ మళ్లీ పుట్టాల్సి వస్తుంది. పుణ్యం ఎక్కువైతే మంచి జన్మలు వస్తాయి, పాపం ఎక్కువైతే నికృష్ట జన్మలు వస్తాయి. అంటే ఆ కర్మ ఫలాల యొక్క అనుభవాన్ని గనక ఆశించావా, నీకు ఆ కర్మల యొక్క వాసన నశించదు, నిన్ను వెంటే ఉంటాయి. అందుకని ఈ కర్మబంధాలు జన్మ పరంపరను కలిగిస్తూ ఉంటాయి, ఆ చక్ర భ్రమణంలో పడేస్తాయి. దానికేమిటి మార్గం అంటే నిష్కామ కర్మాచరణం ఒక్కటే దీనికి తరణోపాయం. అదే భగవద్గీతలో కూడా చెప్పాడు. నిష్కామ కర్మను అలవాటు చేసుకోమన్నాడు. కోరికలు లేకుండా కర్మలు చేయాలి. కర్మ చేయడం నీకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలాన్ని కోరుకోవద్దని చెప్పాడు భగవంతుడు భగవద్గీతలో. అలా చేసినప్పుడు కర్మబంధాలు ఉండవు, జన్మ పరంపర ఉండదు. ఇది జన్మరాహిత్యమైనటువంటి ఒక జ్ఞాన మార్గం. ఇక యోగ మార్గం చెబుతాను విను అంటున్నాడు. ఇప్పటిదాకా జ్ఞాన మార్గం చెప్పాడు. ఒక సాధకుడు యోగ మార్గంలో ప్రయాణించాలి అంటే ముందుగా మనస్సుని, ఇంద్రియాలని జయించాలి. చూడండి, ఇది అంత తేలిక కాదు. ఎందుకని? మనం వస్తురూప జగత్తులో ఉన్నాం. మనకి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఆ జ్ఞానేంద్రియాలు ఎప్పుడు భోగాలు కోరుకుంటూ ఉంటాయి. అయితే దృఢమైనటువంటి నిశ్చయం, తీవ్రమైనటువంటి ప్రయత్నం, నిరంతరమైన సాధన, ఈ 3 ఉండాలి వాడికి. అంటే ముందుగా ప్రాణాయామాన్ని అభ్యాసం చేయాలి. ఈ ప్రాణాయామ ప్రక్రియ వల్ల శరీరంలో ఉండేటువంటి కఫము, ఇటువంటి దోషాలన్నీ పోతాయి. ఇక రెండోది ధారణ. ఈ ధారణా శక్తి వల్ల మనస్సులో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి, బాధలన్నీ పోతాయి, దోషాలన్నీ పోతాయి. దాని ద్వారా ప్రత్యాహారం. ప్రత్యాహారం వల్ల ఏంటి? ఇంద్రియ సంసర్గ దోషాలన్నీ పోతాయి ప్రత్యాహార నియమం వల్ల. ఇక ధ్యానం మూడోది. ఇది అనీశ్వర గుణాలని తొలగిస్తుంది. దానివల్ల అంతరంగం శుద్ధవుతుంది. రాగి, బంగారం లాంటి లోహాలని కొలిమిలో పెట్టి పుటం పెట్టి గనక కాలిస్తే వాటిలో ఉండేటువంటి మలినాలన్నీ పోయి శుద్ధి పడుతుంది, భలే మెరిసిపోతుంది కదా. అదే విధంగా ఈ ప్రాణాయామం వల్ల ఇంద్రియాలు పరిశుద్ధమవుతాయి. ప్రాణాయామం అంటే ప్రాణ అపాన నిరోధం. ప్రాణం, అపానం ఈ రెండిటి నిరోధం. ఇది లఘువు, మధ్యమం, ఉత్తమం అని 3 రకాలు ఉన్నాయి ఈ ప్రాణాయామంలో. లఘువు, మధ్యమం, ఉత్తమం. ఇక్కడ కాల ప్రమాణం గురించి నువ్వు బాగా తెలుసుకోవాలి రాజా. ఇక లఘువును ఉచ్చరించడానికి పట్టే కాలాన్ని
ఏమంటారంటే కనురెప్ప మూసి తెరవడానికి పట్టేంత కాలమే. దీన్ని ఒక మాత్రా కాలం అంటారు. 12 మాత్రల సేపు ప్రాణవాయువుని గనక నీ యొక్క ఊపిరితిత్తుల్లో నిలబెడితే దాన్ని లఘు ప్రాణాయామం అని పిలుస్తారు. దీనివల్ల శరీరానికి పట్టే చెమట దోషం నశించిపోతుంది. ఆ తరువాత ఆ నిరోధాన్ని 24 మాత్రల కాలం గనక చేస్తే దాన్ని మధ్యమ ప్రాణాయామం అని పిలుస్తారు. దీనివల్ల వణుకుడు రోగం తగ్గిపోతుంది. ఆ తరువాత 36 మాత్రల కాలం, ఒక మాత్ర అంటే చెప్పుకున్నాం కళ్ళు రెప్ప మూసి తెరిచేంత సమయం, 36 మాత్రల కాలం గనక ప్రాణాయామం చేస్తే దాన్ని ఉత్తమము అంటారు. దీనితోటి విషాద దోషం పోతుంది, నీ మనస్సులో ఉండే దుఃఖం పోతుంది. ప్రాణవాయువుని ఇంతసేపు నిరోధించడం సాధ్యమా అని ఆశ్చర్యపోవద్దు. మహామహా క్రూర జంతువులే మనిషి మచ్చిక చేసుకోగలుగుతున్నాడు, చెప్పినట్టు వినేటట్టు చేస్తున్నాడు ఆ జంతువుల్ని. సర్కస్లో మనం చూస్తున్నాం కదా, పులులు సింహాలు కూడా ఆడుతూ ఉంటాయి మనం చెప్పినట్టు. అట్లాగే సాధన వల్ల ప్రాణవాయువు మహాయోగికి చెప్పు చేతల్లో ఉంటుంది. సాధన కావాలి. సాధనమున వలన సమకూరు ధరలోన అంటారు కదా పనులు. ప్రారంభంలో ఒక మావటి వాడిలాగా, మావటి అంటే ఏనుగుని అదుపు చేసేవాడిని మావటి అంటారు. దానికి మనం లొంగి ఉంటాం. ఆ పైన ఆ ఏనుగు అంకుశం చూస్తే చాలు మనకి లొంగిపోతుంది. మానవుడికి మచ్చికైనటువంటి సింహము, శార్దూలము ఇటువంటివన్నీ కూడా మానవుల్ని చంపటం మానుకుంటాయి. ఎందుకని? మేనేటర్స్ గా మారవు, పెంపుడు జంతువులుగా ఉంటాయి. అట్లాగే నీ స్వాధీనమైనటువంటి ఈ ప్రాణాయామం నీ దేహాన్ని హింస పెట్టదు. నువ్వు చెప్పినట్టు వింటుంది. ఆ పెంపుడు జంతువుల్లాగా నిన్ను పోషిస్తుంది. నీలో ఉండేటువంటి కిల్బిషాలు అంటే చిన్న చిన్న పాపాలు, అటువంటివి అవి శోషింపజేస్తుంది. ఈ ప్రాణాయామానికి 4 దశలు ఉన్నాయి మహారాజా. ఇవేంటంటే ధ్వస్తి, ప్రాప్తి, సంవిత్తు, ప్రసాదం. వీటి పేర్లు. మొదటి దశలో ఉన్నటువంటి సాధకుడు అతడి యొక్క మనస్సు కషాయ పక్వంగా ఉంటుంది. అంటే ఇష్టాలు, పాప పుణ్యాలు ఇవన్నీ వాడి మనస్సులో ఉంటాయి. ఈ ధ్వస్తి అనేటువంటి ప్రక్రియ వల్ల ఇటువంటివన్నీ వాడి మనస్సు నుండి తొలగిపోతాయి. ఇక రెండవ దశ ఉంది ప్రాప్తి. ఆ దశలో ఈ సాధకుడు ఐహికమైన ఆముష్కమైనటువంటి కోరికలన్నిటినీ పొందుతాడు. అంటే భూలోకంలో భోగాలకు కావలసినవి, ఇతర లోకాలలో అనుభవించాల్సినటువంటి లోకాలని పొందుతాడు. ఇక మూడవ దశకు చేరుకున్నటువంటి సాధకుడికి ఒక దివ్య దృష్టి లభిస్తుంది. తాను ఇక్కడే ఉంటాడు, ఎక్కడెక్కడో జరిగేవన్నీ వాడికి తెలుస్తాయి. దాన్ని సంవిత్తు అంటారు. అంటే దూరంగా ఉన్న వాటిని కంటికి కనిపించకపోయినా కూడా భూత భవిష్యత్తులని దర్శింపగలుగుతాడు. అలాగే సూర్య చంద్రులతో సమానమైనటువంటి జ్ఞాన ప్రభావాన్ని కూడా పొందుతాడు. ఇక 4వ దశ ప్రసాదము. ఆ దశకు చేరుకున్నటువంటి వాడు, అటువంటి ప్రాణాయామ సాధకుడు, అతడి యొక్క మనస్సు, పంచధాతువులు, పంచేంద్రియాలు, ఆ ఇంద్రియాలకు ఉండే అర్థాలు అన్నీ కూడా ఎంతో ప్రసన్నం అవుతాయి. ఇంద్రియార్థములు అంటే ఇంద్రియాల ద్వారా మనం తెలుసుకునే విషయాలు. కన్ను ఒక ఇంద్రియం, దృశ్యాలను చూడటం అనేది ఇంద్రియార్థం. ముక్కు అనేది ఒక ఇంద్రియం, ఏ వాసనలు పీలుస్తున్నామో అవి ఇంద్రియార్థాలు, వాసనలు. నాలుక రసనేంద్రియం, రుచి ఏది చూస్తున్నామో అది నాలుక ద్వారా మనం సాధించేటటువంటి ఇంద్రియార్థం. వీటిని ఇంద్రియార్థాలు అంటారు. అంటే ఇంద్రియాల వల్ల మనం అనుభవించేటటువంటి విషయాలు. కొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా నాకు తెలిసినంత వరకు. పురాణంలో అన్ని విస్తారంగా రాయరు,
కానీ పెద్దల వల్ల నేను నేర్చుకున్నది. నా రామచంద్ర ప్రభు నా చేత పలికించినటువంటి విషయాలు మీతో నేను పలికే ప్రయత్నం చేస్తున్నాను. అంతే తప్ప ఇదేదో నాదేదో ప్రజ్ఞ అనుకోకండి. నాకేమి ప్రజ్ఞ లేదు, పాఠవం లేదు, రెండూ లేవు. నా రాముడు ఏం పలికిస్తే అదే మీతో చెబుతా, అంతే తప్ప మరొకటి లేదు. నేను గురువుల వల్ల విన్నాను, కొన్ని గ్రంథాల్లో అధ్యయనం చేయటం, వీటి వల్ల మాత్రమే ఈ కొద్దిపాటి జ్ఞానం నాకు అబ్బింది. ఇక కథలోకి వెళితే, ఈ విధంగా 4వ దశ కూడా చేరుకుంటే అన్నీ ప్రసన్నం అవుతాయి. ఏది? మనస్సు, పంచధాతువులు, పంచేంద్రియాలు, ఇంద్రియార్థాలు అన్నీ కూడా ప్రసన్నం అవుతాయి వాడికి. అప్పుడు అతడు బ్రహ్మనిష్ఠుడై బ్రహ్మానందాన్ని పొందగలుగుతాడు. ప్రాణాయామాన్ని అభ్యాసం చేసి క్రమక్రమంగా 4వ దశకు చేరుకోవటం అనేది యోగాభ్యాసంలో మొట్టమొదటి మెట్టేది. ఇంకా చాలా ఉన్నాయి సోపానాలు. ఆ పైన చేయవలసినటువంటి యోగాభ్యాసం గురించి చెబుతాను విను అంటున్నాడు. ఆ తరువాత ఇంకా ఏమేమి ఉన్నాయి? దత్తాత్రేయ ప్రభు ఇంకా ఆసనము, పద్మాసనము ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటి గురించి ఏం చెప్పారు అనేటువంటి విషయాలు మనం రేపటి రోజు దత్తస్వామి యొక్క అనుగ్రహంతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు దత్త పురాణాన్ని వింటూ ఉండండి, మీ బంధుమిత్రులందరికీ వినిపిస్తూ ఉండండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, గంట గుర్తును మోగించడం మర్చిపోవాకండి. మన సీతారాం మోహన్ రావు గారు చెబుతున్నారు కదా, నేను కూడా చెబుతున్నా, యథాశక్తి అందరం ప్రోత్సహిద్దాం, అప్పుడే ఛానల్ బతికి బట్టగడుతుంది. అందుకని వీక్షకుల సంఖ్య పెరగాలి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే మిమ్మల్ని లైక్ చేయమని నేను కోరుకోను. కాబట్టి ఇవన్నీ చేద్దాం. ఇప్పటికీ మీ దగ్గర సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.